సేమియా రైస్ అండి. సేమియా రైస్ చేస్తామమ్మా. ఇదైతే ఉల్లిపాయలు సేమియా వేసామండి. ఇప్పుడు ఆయిల్ వేస్తా చూడండి. ఆయిల్ మళ్ళీ ఎక్కువ వేసుకున్నా కూడా బాగుండదండి. కొంచెం అవి వేగే బాగా మాడిపోకుండా వేగే అంతలా వేసుకుంటే బాగుంటుంది. మళ్ళీ ఎక్కువ వేసుకున్నా కూడా బాగోదు. ఇవి ఎర్రగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇలా మాడిపోనీయకుండా కొంచెం ఫస్ట్లో కొంచెం హెవీగా పెట్టి మళ్ళీ కొంచెం సిమ్లో పెట్టుకొని కొంచెం మాడిపోకుండా కలుపుకుంటూ ఉంటే అవి బ్రౌన్ కలర్కి వస్తాయండి. బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు వేపుకొని తర్వాత ప్రాసెస్ చెప్తా చూడండి. చూసారు కదా, కొంచెం కలర్ అయితే చేంజ్ అయ్యాయి. కొంచెం బాగా కలర్ రావాలి. అప్పటి వరకు ఇలాగే సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. చూసారు కదండి, రైస్ ఒక అరగంట ముందుగానే నానబెట్టా. 2 లీటర్లో నానబెట్టుకొని ఇప్పుడైతే వీటిని వడగట్టుకోవాలి. ఏం వాటర్ ఏం లేకోకుండా వడగట్టుకుంటే, చూసారు కదా, ఇలాగా బియ్యం వడేసుకునే దాంట్లో ఇలాగ వడగట్టుకోవాలి. అప్పుడు వాటర్ అంతా వెళ్ళిపోతుంది. చూసేయండి, చూడండి, ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక 1 మినిట్ ఉండిచ్చేసి రైస్ వేసుకోవడమే. చూడండి, ఇప్పుడైతే కలర్ అయితే చేంజ్ అయిపోయాయి బాగా. ఇప్పుడు దీంట్లో రైస్ వేసుకోవాలండి. ఇలాగ రైస్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ అయితే వేసేసాను. ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం యాలకులు వేసుకోవాలండి. ఎందుకంటే స్మెల్ కోసం కొంచెం బాగుంటుందని నేనైతే వేస్తాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే మానేసుకోవచ్చు. ఇప్పుడు అంతా ఇది కలిసేలాగా కలుపుకోవాలి. సేమియాలు, రైస్ అంతా కలిసి, సాల్ట్ అంతా కలిసేలాగా. చూసారు కదా, ఇలాగంతా కలిసి సేమియాల రైస్ అంతా సమానంగా కలవాలి. అప్పటి వరకు కలుపుకోవాలి బాగా. వాటర్ సరిపోలేదు కాబట్టి కొన్ని వాటర్ వేసుకోవాలండి. చూడండి, పైన అయితే నేను లవంగాల పొడి వేసినాను. రైస్ అయితే అయిపోయింది. లవంగాల పొడి ఖచ్చితంగా వేయాలని ఏం లేదండి. చూడండి ఎలా వచ్చింది ఒకసారి. మేము మా ఇంట్లో తింటారు కాబట్టి వేసుకుంటున్నాం. మీరైతే అవాయిడ్ చేసుకోవచ్చు. ఓకేనా, అయిపోయిందండి రైస్, సేమియా రైస్.